మార్గమేది పోలవరం కుడికాలం ఇరుపక్కల గట్లపై పేర్కొన్న గుట్టలు అవి తొలగిస్తేనే బనకచెర్ల అనుసంధాన కాలువ మట్టికి చోటు పోలవరం ప్రాజెక్టు కుడికాలువ గట్టుపై పేరుకుపోయిన గుట్టల కొద్దీ మట్టి పెద్ద సమస్యగా పరిణమించింది. ఇది అక్రమార్కులు వరం కాకుండా కాపాడడం ఒక ఎత్తు అయితే తిరిగి కాలువలోకి జారకుండా అడ్డుకోవడం మరో ఎత్తులో మారింది. ఇప్పటికే కుడికాలువ ఇరుపక్కల గట్లపై 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి ఉంది. దీన్ని తరలిస్తేనే పోలవరం బనకచెర్ల అనుసంధానంలో భాగంగా కొత్తగా తవ్వనున్న కాలువ ద్వారా వచ్చే మట్టిని ఈ గట్లపై డంప్ చేయొచ్చని జలవనరుల శాఖ అధికారులు యోచిస్తున్నారు. అయితే ఈ మట్టి కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీన్ని ఎక్కడికి తరలించాలి, ఆ గట్లు ఎలా ఖాళీ చేయాలన్నది పెద్ద సవాలుగా కనిపిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకు మించినటువంటి దుర్మార్గం, ఇంతకు మించినటువంటి జోకు కామెడీ మరొకటి ఉండదు. మట్టి కోసం జనాలు కొట్టుకు చేస్తున్నారు. డబ్బులు ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చేటప్పటికి మినిమం 1500 రూపాయల నుంచి మ్యాక్సిమం 5000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. దాన్ని ఎవరు వద్దంటాం ఏంటి, ఎవరు తీసుకొని ఇదిగో ఇక్కడ ఉంది మట్టి తీసుకుపోండి అని చెప్తే చాలు జనం ఎగబడి తీసుకుంటారు. ఇప్పుడు ఈ పేరు చెప్పి ఇబ్రహీంపట్నంలో VTPS దగ్గర లేకపోతే కడపలో కనుక అక్కడ ఉన్నటువంటి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర సంస్థ డబ్బులతో తీసుకెళ్ళి తగలేసి నాయకులు తిన్నట్టు ఇక్కడ కూడా తినడానికి ఉపయోగపడుతుంది. అంత మించి మరేం లేదు. లేకపోతే సాక్షి ఆరోగ్య